నమస్కారం ఫ్రెండ్స్. 2026లో గోల్డ్ లోన్ తీసుకునే ప్రతి ఒక్కరికి పెద్ద మార్పులు వచ్చేసాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రూల్స్ ప్రకారం ఇకపై గోల్డ్ లోన్ సిస్టమ్ పూర్తిగా మారిపోయింది. ముందు కంటే ఎక్కువ లోన్ వస్తుంది, కానీ రీపేమెంట్లో చిన్న తప్పు చేస్తే ప్రమాదం కూడా ఎక్కువే. 2026లో వచ్చిన పెద్ద మార్పు లోన్ టు వాల్యూ ఎల్టీవీ రూల్. ఇప్పుడు 2.5 లక్షల రూపాయల వరకు 85% లోన్, 2.5 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు 80% లోన్, 5 లక్షల రూపాయల పైగా 75% లోన్. ముందు అందరికీ 75% మాత్రమే ఉండేది. అంటే చిన్న లోన్స్ తీసుకునే వారికి ఇది పెద్ద బెనిఫిట్. 2026లో ఆర్బీఐ తీసుకున్న కఠిన నిర్ణయం, బుల్లెట్ రీపేమెంట్ లోన్స్ 12 నెలల లోపు పూర్తి చేయాలి. వడ్డీ మాత్రమే చెల్లిస్తూ లోన్ లాగడం ఇక పూర్తిగా బంద్. అంటే మీరు టైంలో రీపే చేయకపోతే మీ గోల్డ్ ఆక్షన్కు వెళ్లే ప్రమాదం ఉంది. కొత్త 2026 రూల్ ప్రకారం మీరు లోన్ పూర్తిగా రీపే చేసిన తర్వాత 7 రోజుల్లోపే గోల్డ్ తిరిగి ఇవ్వాలి. ఇలా ఇవ్వకపోతే బ్యాంక్ లేదా ఎన్బిఎఫ్సిపై పెనాల్టీ పడుతుంది. ఇది పూర్తిగా కస్టమర్ సేఫ్టీ కోసం. 2026లో ఇంకో ముఖ్యమైన మార్పు, 2.5 లక్షల రూపాయల పైగా లోన్స్, ఇన్కమ్ ప్రూఫ్ మరియు రీపేమెంట్ కెపాసిటీ చెక్ తప్పనిసరి. గోల్డ్ వాల్యుయేషన్ ఒకే విధమైన స్టాండర్డ్ ప్రకారం చేయాలి. కీ ఫ్యాక్ట్ స్టేట్మెంట్ కేఎఫ్ఎస్ కస్టమర్కు తప్పనిసరిగా ఇవ్వాలి. అంటే హిడెన్ ఛార్జెస్ ఇక తగ్గిపోతాయి. 2026లో రెన్యువల్పై కూడా కఠిన నియమాలు. ఆటోమేటిక్ రెన్యువల్ లేదు. ముందుగా ఇంట్రెస్ట్ క్లియర్ చేయాలి, మళ్ళీ ఫ్రెష్ అప్రైజల్ చేయాలి. అంటే లోన్ లాగడం ఇప్పుడు చాలా కష్టం. ఆర్బీఐ 2026 రూల్స్ ఎందుకు తీసుకొచ్చింది? కారణాలు: ఎక్కువ విలువ చూపించి లోన్స్ ఇవ్వడం, సంవత్సరాల పాటు లోన్స్ లాగడం, కస్టమర్లకు సరైన సమాచారం ఇవ్వకపోవడం. అందుకే సిస్టమ్ను క్రమబద్ధం చేయడానికి ఈ నిర్ణయం. మొత్తానికి 2026 రూల్స్ ప్రభావం: లాభాలు: ఎక్కువ లోన్ 85%, గోల్డ్ సేఫ్టీ, ట్రాన్స్పరెన్సీ జాగ్రత్తలు, టైంలో రీపే చేయాలి, లోన్ లాగడం కుదరదు, పెద్ద లోన్స్కు స్ట్రిక్ట్ చెక్స్. కాబట్టి గోల్డ్ లోన్ తీసుకునే ముందు తప్పకుండా ఈ రూల్స్ తెలుసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.